ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉందురు అని. అలాగే మనం పరిశుద్ధులై ఉండాలి, పరిపూర్ణులమై ఉండాలి, సంపూర్ణులై ఉండాలని వాక్యం చెప్తుంది కనుక రేపటి దినాన్న మరి బలలో మనం పాల్గొబోతున్నప్పుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగిన వారే నిత్య జీవానికి వారసులు అవుతారంట. అట్లాగే మనం కూడా నిత్య జీవానికి వారసులు కావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నీ రాజ్యంలో ప్రవేశించగలగాలంటే ఖచ్చితంగా నీ శరీరం తిని నీ రక్తం తాగువాడే నిత్య జీవానికి వెళతారు కనుక అందరినీ పరిశుద్ధపరిచి వారంతటికి వారు కూడా పాపములు ఏవైనా ఉంటే ఒప్పుకొని తప్పుదమ్ములన్నింటినీ మీరు క్షమించి వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయమని యేసయ్య నామంలోనే ప్రార్థించి స్తుతించి కోరుతున్నాము తండ్రి. ఆమెన్.